జై శ్రీరామ. జై శ్రీరామ్. జ్ఞానమై. ఇప్పుడు ఈ శివతత్వం నేర్చుకుంటున్నాం కదా, దాంట్లో మిగిలిన 2 చరణాలు కూడా నేర్చుకుందాం. అలాగే. అందులో కూడా చక్కటి భావం ఉంటుందమ్మా. కీర్తన దాంట్లో మనకి ఏంటంటే, ఈ లింగరూపుడైన శివుణ్ణి మనం ఇలాగా అంటే మన లోకాల గురించి అతను ఆలాహలం మింగడం, అవును. దాన్ని పార్వతీదేవి అడ్డుకోవడం, లోకాలని నాశనం అవ్వకుండా కాపాడు, అవి కూడా మన గురించి శివుడు అలా చేయగలిగాడంటే ఎంత దయామయుడు. అలాగే కరువు తీరగా మనకి మనం కరువు తీరే వాళ్ళకి వరాలు ఇస్తూనే ఉంటాడు ఆయన. అవును. అంటే మనకి మనం ఎంత కొలుచుకోవడంలో ఉండదు తప్ప, అటువంటి భావంతో ఉన్న ఈ 2 చరణాలు నేర్చుకుందామా. అలాగే. సంగలేకను సంగలేకను మింగలేకను మింగలేకను సంగలేకను సంగలేకను మింగలేకను మింగలేకను సంకటముల మాన్పినహర సంకటముల మాన్పిన శంకరుండము శంకరుండవు సంకటముల మాన్పినహర సంకటముల మాన్పిన శంకరుండము. శంకరుండవు. ఇది ఒకసారి పల్లవి పాడప్పుడు చరణం నాతో పాడమ్మా. శరణు శంకర కరుణ చూపరా పరమ దయాకరా హర హర పురవర శరణు శంకర కరుణ చూపరా సంగలేకను మింగలేకను సంగలేకను మింగలేకను సంకటముల మాన్పినహర శంకరుండము సంకటముల మాన్పినహర శంకరుండము. శరణు శంకర కరుణ చూపరా పరమ దయాకరా హర హర పురవర శరణు శంకర కరుణ చూపరా. తర్వాత చరణం చూడమ్మా. ఇది కరువు తీరగా కరువు తీరగా వరములిచ్చుచు వరములిచ్చుచు కరువు తీరగా కరువు తీరగా వరములిచ్చుచు వరములిచ్చుచు కరుణ ప్రేమ చూపినహర కరుణ ప్రేమ చూపినహర పరమశివుడవు పరమశివుడవు కరుణ ప్రేమ చూపినహర కరుణ ప్రేమ చూపినహర పరమశివుడవు పరమశివుడవు. శరణు శంకర కరుణ చూపరా పరమ దయాకరా హర హర పురవర శరణు శంకర కరుణ చూపరా కరుణ చూపరా కరుణ చూపరా కరుణ చూపరా. ఓం శివాయ. జై శ్రీరామ. జై శ్రీరామ్.